ఇక్కడ ఈ టీటీఏ ఆధ్వర్యంలో ఇక్కడ గచ్చిబౌలి స్టేడియంలో ఈరోజు మైల్స్ ఆఫ్ హోప్ అంటే సే నో టు డ్రగ్స్ అని చెప్పేసి ఈ డ్రగ్స్కి మనం నిర్మూలించడానికి ఇక్కడ వీళ్ళు ఈ సేవా డేస్ అని చెప్పి గత 15 రోజులుగా అంటే 10 సందర్భంగా 10 సంవత్సరాలు అయింది టీటీఏ ఫామ్ చేస్తున్న దానికి మనం అందరం కూడా అభినందించాలి. అండ్ మనందరికీ కూడా గుర్తుపెట్టుకోవాలి, డ్రగ్స్ అనేది మన జీవితాన్ని, మన కళల్ని, మన ఆలోచన విధానాన్ని, మన డెసిషన్ మేకింగ్ ఎబిలిటీస్ని అన్నిటినీ డిస్టర్బ్ చేసినప్పుడు మన ఫ్యూచర్ కూడా చాలా బ్లీక్గా, చాలా డిస్టర్బ్డ్గా కనబడుతుంది అనమాట. సో అందుకోసం ముందు మనం దీంట్లోకి వెళ్ళకూడదు. వెళ్ళిన తర్వాత ఆ ప్రపంచంలోకి ఒకసారి దిగిన తర్వాత మనకు చాలా బాగుందనేటటువంటి ప్రపంచం ఉంటుంది. అంతా బూటకం, అంతా కల్పితం, ఇదే కరెక్ట్ అనేటటువంటి దీంట్లో మనం ఒక భ్రమంలోకి వెళ్ళిపోతాం. మళ్ళీ ఎప్పుడైతే బయటకు వస్తాం అప్పుడు అర్థమైంది మనం ఇన్నాళ్ళు భ్రమంలో ఉన్నాం అనేది. సో అసలు ముందు వెళ్ళకూడదు. వెళ్ళిన తర్వాత బయటికి రావడం కూడా కొంత టైం పడుతుంది. ఈ లోపల చాలా డ్యామేజ్ జరుగుతుంది అనమాట. సో హైడ్రా పరంగా మేము కూడా ఏంటంటే మనం ఒక మంచి ఫ్యూచర్ కోసం నిర్మించడానికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక ప్రయత్నం ఇది. సో దీంట్లో భాగంగానే మేము పెద్ద ఎత్తున కూడా చెరువుల పునరుద్ధరణ, ఈ ల్యాండ్ గ్రాబింగ్ అన్నిటి కూడా చెక్ చేస్తున్నాం. సో ఒక మంచి ఫ్యూచర్ బిల్డ్ చేయడానికి ఏదైతే చేస్తున్నాం అదే క్రమంలో ఇక్కడ కూడా సే నో టు డ్రగ్స్ అనేది కూడా పర్సనల్ లెవెల్లో మంచి ఫ్యూచర్ని బిల్డ్ చేయడానికి ఉన్నటువంటి ఒక ఆలోచన విధానాన్ని మనం అందరం కూడా అభినందించాలి, ముందుకు తీసుకెళ్ళాలి, 10 మందికి కూడా మనం తెలియపరచాలి. డ్రగ్స్ వల్ల వచ్చేటటువంటి పరిణామాలు, దానివల్ల సీరియస్ జరిగే కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా పిల్లలకి, ఎస్పెషల్లీ యూత్కి తెలియాలి. ఫెయిల్యూర్స్ అంటే మన జీవితంలో నష్టపోయినప్పుడల్లా, లేకపోతే దెబ్బతిన్నప్పుడల్లా మనం దేనికో ఇట్లా డ్రగ్స్ కోసం లేకపోతే ఇంకేదో దానికి అంటే అక్కడ మనం ఏదో ఒక ఏది కంఫర్ట్ని ఎత్తుక్కునేదానికి ట్రై చేస్తాం అనమాట. అంటే దాంతో మనకి ఏదో ఆయింట్మెంట్ లాగా పడి మనం అక్కడ కొంచెం ఇక్కడే బాగుందిలే మనకు అనేటటువంటి భ్రమంలో ఉంటాం. అది కాదు, అంటే మనం ఓన్లీ కాస్మెటిక్గా హ్యాండిల్ చేస్తున్నాం సమస్యని. రూట్ కాజ్కి వెళ్ళాలన్నప్పుడు ముందు ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటిది బాడీ మనలో, మన మైండ్ని కూడా కోపింగ్ అప్ మెకానిజమ్స్ని మనం తయారు చేసుకోవాలి. దీనికి ఫ్యామిలీ, పక్కనున్న కుటుంబం ఇంపార్టెంటు, ఫ్రెండ్స్ ఇంపార్టెంటు, స్కూల్స్, కాలేజెస్ అవి కూడా ఇంపార్టెంటు. ప్రపంచం అంతా కూడా దీంట్లో అన్నింటిలో కూడా అందరం కూడా భాగస్వాములై యువతని ఈ తప్పుదారిలోకి వెళ్లకుండా మంచి దారిలో తీసుకొచ్చి ఒక బలమైన భారత్ని నిర్మాణం చేయడానికి ఈ డ్రగ్స్ని నిర్మూలించడం అనేది మనందరి కర్తవ్యంగా మనందరి దీనిగా తీసుకొని వెళ్ళాలి.